హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ప్రపంచంలోనే చాలా ప్రదేశాలున్నాయి. వాటి రహస్యాలు విన్న తర్వాత శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు మనం మీకు భారతదేశంలోని ఆ ప్రత్యేక ప్రదేశాల గురించి చెప్పబోతున్నాం. వాటి రహస్యాలు విన్న తర్వాత కేవలం మనమే కాదు, ప్రపంచంలోని శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. భారతదేశం యొక్క చరిత్ర మరియు వైవిధ్యం కోసం ప్రసిద్ధి చెందిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. కొన్ని రహస్యమైన ప్రదేశాలు నిజం మరియు ఊహల మధ్య ఒక అద్భుతమైన సరిహద్దుని సృష్టిస్తాయి. ఈ ప్రదేశాలు మన ఆలోచనలకు సవాలు విసురుతాయి మరియు ఎన్నో శాస్త్రీయ పరిశోధనలకు, ఆవిష్కరణకు ఒక పెద్ద ప్రశ్నగా మారాయి. వాటిలో కొన్ని కోడిని కేరళ గ్రామంలో ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ జంట పిల్లలు పుడతారు. ఈ గ్రామం జంట పిల్లల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. లదాఖ్లోని మ్యాగ్నెటిక్ హిల్లో కారు స్టార్ట్ చేయకుండానే కార్ స్వయంగా పైకి వెళుతుంది. ఏదో అదృశ్య శక్తి కారుని లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కేవలం సంక్షిప్త వివరణ మాత్రమే. మన దగ్గర మరెన్నో రహస్యమైన ప్రదేశాలున్నాయి. వాటి రహస్యాలు తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు మీరు మా ఛానల్స్కి కొత్తవారైతే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని ప్రారంభిద్దాం. రాజస్థాన్ భూమిపై నిర్మించబడ్డ కుల్దారా గ్రామ రహస్యాలు పురాణాలకు కేంద్రంగా మారింది. సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో బ్రాహ్మణుల నివాసం ఉండేది. వారు ఇక్కడ 5 శతాబ్దాలుగా నివసించారు. కానీ ఒక రాత్రి తెలియని ఏదో సంఘటన చోటు చేసుకుంది. అది ఈ గ్రామాన్ని శాశ్వతంగా నిర్మానుష్యం చేసింది. పురాణాల ప్రకారం కుల్దారా ప్రజలు రాత్రిపూట గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. మరియు వారితో పాటు 85 మంది గ్రామస్తులు కూడా గ్రామాన్ని ఖాళీ చేశారు. గ్రామస్తులు వెళ్ళిపోయే ముందు ఈ భూమిని శపించారని చెప్పబడుతుంది. అందువలన ఇక్కడ ఎవరు కూడా నివసించడానికి ధైర్యం చేయరు. స్థానికులు చెప్పిన ప్రకారం కుల్దారా యొక్క ఈ విషాదానికి కారణం ఒక క్రూరమైన మంత్రి వల్ల సంభవించిందని, అతను గ్రామంలోని ఒక అందమైన మహిళపై చెడ్డ దృష్టిని పెట్టినందుకు గ్రామస్తులు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి తమ ఇళ్లను, తమ గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చిందని చెబుతారు. కానీ ఈ నిర్ణయం వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ తెలియలేదు. మీరు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఏదో అదృశ్య శక్తి మిమ్మల్ని తమ వైపు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. రాత్రుల్లో ఈ ప్రదేశం నుండి ఏదో తెలియని భయం అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీకు గ్రామస్తుల బాధ మరియు వాళ్ళు వదిలిపెట్టిన రహస్యమయ వారసత్వాన్ని అనుభవింపచేస్తుంది. జల్మహల్ భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. దీని ప్రత్యేక నిర్మాణం మరియు చరిత్ర కారణంగా ప్రసిద్ధి చెందింది. 300 సంవత్సరాల క్రితం ఒక వేటగాడి నివాసంగా దీనిని నిర్మించారు. దీని ప్రారంభం 18వ శతాబ్దిలో జరిగింది. ఎప్పుడైతే ఆమిర్ రాజు నగరానికి ఆనకట్ట నిర్మించాడో మహల్ చుట్టుముట్టు ప్రాంతం నీటిలో నిండిపోయింది. ఈ రోజు మానసాగర్ యొక్క ప్రశాంతమైన నీటిలో జల్మహల్ ప్రత్యక్షంగా తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒక అంతస్తు మాత్రమే కనిపిస్తుంది. మిగతా 3 అంతస్తులు జలమయమైపోయాయి. ఈ మహల్లో ఎలాంటి గదులు లేవు, కానీ ఇది ఒక విశాలమైన మండపం. దీని పైకప్పు తోటగా నిర్మించబడింది. రాత్రి సమయంలో చంద్రుడి కాంతి జల్మహల్ వైపు పడుతున్నప్పుడు దాని ప్రతిబింబం ఒక అద్భుతమైన మరియు రహస్యమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. జల్మహల్ యొక్క రహస్యమైన స్వభావం మరియు దానికున్న ప్రత్యేక నిర్మాణం గురించి ఉన్న ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యింపచేస్తుంది. ఈ ప్రదేశం కేవలం అందం కోసమే మాత్రమే కాకుండా నీటి వెనుకున్న అసలు రహస్యాన్ని ఇప్పటి వరకు పరీక్షించబడలేదు. రూప్కుండ్, ఉత్తరాఖండ్ భారతదేశంలోని అత్యంత రహస్యమయ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ సరస్సు దాని భయంకరమైన మరియు అద్భుతమైన కథలకు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 1942లో ఒక బ్రిటిష్ అడవి రేంజర్ ద్వారా గుర్తించబడిన ఈ సరస్సు మంచుతో కప్పబడినప్పటికీ మనిషి స్కెలటన్స్ చెల్లచెదురుగా ఉండడం గమనించవచ్చు. వీటిలో కొన్ని స్కెలటన్స్ ఇప్పటికీ మాంసం అతుక్కొని సంరక్షించబడుతుంది. ఈ సరస్సు యొక్క అవశేషాలు శాస్త్రవేత్తలు కూడా పరిష్కరించారు, కానీ వీటికున్న సత్యం ఇప్పటికీ తెలియదు. 870 సంవత్సరాల క్రితం ఒక రాజు, అతని రాణి మరియు వారి సైనికుల అవశేషాలు అని చెబుతారు. కొందరైతే వీళ్ళు మహమ్మారి వల్ల మరణించారని, ఇది ఆ వ్యక్తుల సామూహిక సమాధి అని నమ్ముతున్నారు. ఈ సరస్సు యొక్క రహస్యం ఇప్పటికీ తెలియలేదు. రూప్కుండ్ రహస్యాలు ప్రతి సాహస యాత్రికుడిని ఆకర్షిస్తాయి.
కోడిని కేరళ భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ గ్రామాల్లో ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ జంట పిల్లలు పుడతారు. ఈ గ్రామం జంట పిల్లల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుమారు 300 కంటే ఎక్కువ జంట పిల్లలు ఉన్నారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే గ్రామం నుండి దూరంగా వెళ్ళి వివాహం చేసుకున్న అనేక మహిళలు కూడా జంట పిల్లలకు జన్మనిచ్చారు. ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటన ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ తెలుసుకోలేదు. కేరళ యొక్క సహజ సౌందర్యాన్ని పర్యటిస్తున్నప్పుడు కోడిని యొక్క ప్రదేశాన్ని తప్పక సందర్శించండి. ఈ గాలిలో ఉన్న అద్భుతమైన గాథ మిమ్మల్ని ఆశ్చర్యింప చేస్తుంది మరియు మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలకు దారి తీస్తుంది. మ్యాగ్నెటిక్ హిల్ భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడి గురుత్వాకర్షణ నియమాలు తలకిందులుగా ఉంటాయి. ఈ రహస్యమయ దారిని మ్యాగ్నెటిక్ రోడ్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు మీ కారుని బ్రేక్ వేయకుండా పార్క్ చేసి అది స్వయంగా పైకి చెల్లించడం ప్రారంభిస్తుంది. ఇక్కడ నీటిని రోడ్డుపై వేస్తే అది పైకి ప్రవహిస్తుంది. ఈ ప్రదేశాన్ని ఇది రహస్యమయంగా మార్చింది. శాస్త్రవేత్తలు కూడా ఈ దృశ్యాన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని వివరిస్తారు. అయితే స్థానికులు ఈ రహస్యానికి అసలు కారణం స్వర్గానికి వెళ్లే ఒక పురాతనమైన దారి అని చెబుతారు. భారతదేశంలోని ఈ రహస్యమైన ప్రదేశం అనేక ప్రచురణలతో తన స్థానాన్ని సంపాదించుకుంది మరియు ఇక్కడి అనుభవం నిజంగానే మీ ఆత్మను కదిలిస్తుంది. ఆశిస్తున్న ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని. ఇందులో మీకు నచ్చిన రహస్యమైన ప్రదేశాల గురించి కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.